హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ బ్లాగ్. ఇది సండే రోజుదండి. హాలిడే అంటేనే బద్ధకం వచ్చేస్తుంది. 1 వీక్ అంతా కష్టపడి ఒక్క ఆదివారము రెస్ట్ తీసుకుందాం అనుకున్నా సరే ఇంట్లో పనులు రెస్ట్ తీసుకునేవి కదా. ఇంకా నేను మార్నింగే లేచి ఇంట్లో పనులు అయితే స్టార్ట్ చేశాను. ఇంట్లో పనులు చేయాలి అంటే ముందు మనకి ఎనర్జీ కావాలి కదా. నాకైతే ఫస్ట్ టీ పడింది, నేను ఏ పని కూడా చేయలేను. నేను మొదట టీ పెట్టుకొని కొంచెం టీ తాగేసిన తర్వాత బట్టలు అయితే నానేసాను. ఇంకా ఏ పిల్లలు కూడా లెగిస్తే ఏ పనులు కూడా చేయనివ్వరని చెప్పి ఫాస్ట్గా అయితే నేను బట్టలు నానేసేసి, నాకు వీక్లీ వన్స్ మెట్లు కడగడం అలవాటు, పైనుంచి కింద వరకు ఒక మెట్లు కడుక్కుంటున్నాను. మెట్లు కడుక్కున్న తర్వాత కొంచెం గిన్నెలు కూడా ఉన్నాయి. గిన్నెలు కూడా తొందరగా తోమేసుకొని ఇంకా బట్టలు ఉతుకుదాం అనుకున్నాను. పిల్లలు లేచిపోతారు, పిల్లలు లేగిస్తే ఏ పని చేయనివ్వరని చెప్పేసి నేను లేచి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ పని చేశాను. ఈలోపు మా అబ్బాయి కూడా లేచిపోయాడు. ఇంకా లేచిన వెంటనే ఇంకా పిల్లల కోసం అయితే పాలు అయితే మరగబెట్టి ముందే ఉంచాను. అప్పటికప్పుడు మరగబెట్టలేను కదా అని చెప్పేసి ఇంకా పిల్లల కోసం అయితే పాలు మరగబెట్టేసి ఇంకా పిల్లలకి పాలు ఇచ్చాను. పాలు ఇచ్చిన తర్వాత ఇంకా మా అబ్బాయి అయితే పాలు తాగేసి ఇంకా నన్ను బట్టలు కూడా బతకనివ్వకుండా చాలాసేపు మారం చేశాడు. ఇంకా మా అబ్బాయిని పక్కన పెట్టుకొని ఇంకా నేను బట్టలు అయితే ఉతికేసి జాడించేసి, బట్టలు జాడించిన తర్వాత ఇంకా బట్టలు ఆరవేయడానికి కిందకి వెళ్ళాను. మాకైతే తాళ్ళు లేవండి, ఇంటి ముందు ఆరేసుకోవడానికి కూడా ప్లేస్ అనేది లేదు. మేమైతే రెంట్కుంటున్నాము. ఇంకా అందరూ చెప్పేసి ఇంకా పైనుంచి కిందకి దిగి ఇంకా అక్కడ నేనైతే బట్టలు అయితే ఆరబెట్టేసాను. ఆరబెట్టేసిన తర్వాత ఇంకా నేనైతే రెడీ అయిపోయాను. చర్చ్కి అయితే టైం అయిపోతుందని చెప్పి చర్చ్ కోసం అయితే నేను రెడీ అయిన తర్వాత ఇంకా పిల్లల్ని కూడా రెడీ చేశాను. పిల్లల్ని రెడీ చేసేసి పాపకైతే జడలన్నీ వేసేసి పిల్లలిద్దరికి కూడా టిఫిన్ అనేది పెట్టేశాను. టిఫిన్ పెట్టిన తర్వాత ఇంకా మేమైతే చర్చ్కి అయితే రెడీ అయిపోయామండి. ఇంకా మేము చర్చ్కి బయలుదేరిన తర్వాత మా హస్బెండ్ అయితే మమ్మల్ని చర్చ్ దగ్గర దేబెట్టేసి అట్లా వెళ్ళిపోయారు. ఇంకా రిటర్న్ వచ్చేటప్పటికి 12:30, 1 అయిపోయింది. ఇంకా అప్పుడు వచ్చి ఫాస్ట్గా వంట అది ప్రిపేర్ చేస్తాను. వంట అది రెస్ట్ తీసుకుని ఆఫ్టర్ ఈవినింగ్ 4 o'clock అయితే పిల్లల్ని తీసుకుని అలా సరదాగా బీచ్కి అయితే తీసుకెళ్ళాను. పిల్లలు కూడా కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతారు కదా అని చెప్పేసి ఇంకా పిల్లల్ని అయితే తీసుకెళ్ళాను. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బై ఫ్రెండ్స్.